యెషయా గ్రంథము, ప్రవక్త యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి నుంచి మనము 4వ వచనం వరకు ధ్యానించుదాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను. ఆమె దోష రుణము తీర్చబడెను ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ సందర్భం ద్వారా ప్రభు, ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ప్రభు ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఈ దినం కూడా మనం చూస్తున్నాం. ఆమేన్. గడిచిన రాత్రి కూడా నేను మీకు యెరూషలేము యొక్క హేయ కృత్యముల అలంకార వర్ణన, యెరూషలేము దేవునికి వ్యతిరేకముగా చేసిన దోష క్రియలు 7 విషయాలు నేను మీ ఎదుట పెట్టి మాట్లాడటం జరిగింది. ఆమేన్. ఈరోజు మరొక సందేశాన్ని మీకు ఇవ్వాలని ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నాను. ఉదయకాల సమయంలో నువ్వు గింజవా, నువ్వు పొట్టువా? పొట్టుకు ఎవరు పొట్టుగా ఉన్నారు అన్న విషయాలు, ఒక 5 విషయాలు నేను మీతో మాట్లాడాను. అది యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యంలోకి ఇప్పుడు ఈ సమయంలో ముందుకు సాగిపోదాం. ఇక్కడ యెరూషలేమును గురించి ప్రభు మాట్లాడుతూ మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమంటే, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని మాట్లాడుతూ, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అని చెబుతూ, ఆమె యుద్ధకాలము సమాప్తమైంది. ఆమె యుద్ధకాలం సమాప్తమైంది. ఏమండి, యుద్ధకాలం సమాప్తమైందట. ఆమె యెరూషలేము యొక్క, ఇజ్రాయెల్ ప్రజల యొక్క యుద్ధకాలం సమాప్తమైంది. ఆమె దోషరుణం తీర్చబడింది. చేసిన పాపముకు అక్కడ రాయబడింది రెండింతలు సమస్త పాపం రెండంతలు పొందినను శిక్ష ఆమెకు వచ్చిందని కూడా తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రియులారా, చేసిన ప్రతి దోషానికి, ప్రతి పాపముకు శిక్ష అనేది వచ్చే అవకాశము ఉంది. ఆమేన్. పాపము చేయటం ద్వారా ఏమండి, ఆ పాపం మనల్ని పట్టుకునే అవకాశము ఉంటుందండి. ఎవరిని ఊరుకోదు. ఆమేన్ చెప్పండి. తప్పు చేసిన ప్రతి వారికి శిక్ష అనేది ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా చేసిన పాపముని కంటండి వారికి ఏం వచ్చిందట? శిక్ష వచ్చిందట. ఎలా వచ్చిందట? రెండింతలుగా సమస్త పాపం రెండింతలు పొందినని సమాచారము ఆమెకు ప్రకటించుడి అంటున్నాడు. నిజమేనండి. ప్రతి వారు కూడా చేసిన తప్పును బట్టి, పాపమును బట్టి వారికి శిక్ష అనేది రావటం జరుగుతుంది. ఆమేన్. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా శిక్ష, పనిష్మెంట్ దేవుడు తప్పకుండా ఇస్తాడండి. అయితే దేవుని సన్నిధిలో తమ తప్పు తెలుసుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టడం ద్వారా ఆ శిక్ష నుంచి తొలగించబడుతూ ఉంటారు. ఆమేన్. మనం గమనించాల్సిన విషయం, ఆమె దోష రుణం తీర్చబడింది అని మాట్లాడుతున్నాడు. ఆమె యుద్ధకాలం సమాప్తమైంది అని మాట్లాడుతున్నాడు. దోష రుణం తీర్చబడిందట, శిక్ష వచ్చేసింది. ఇంకా కాబట్టి ప్రియులారా గమనించండి. కిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఆయనే ఎవరంటే యోహాను. ఆమేన్. ఎవరైనా అడవిలో, అరణ్యంలో ప్రకటిస్తున్నాడండి. ఎవరైన పేరు? బాప్తిస్మిచ్చు యోహాన్ అండి. బాప్తిస్మిచ్చు యోహాన్ లూకా సువార్తలో కూడా మనం చూస్తాం కదా. ఏమంటాడు? యెహోవా మార్గములను సరళం చేయండి. ఆమేన్.
మీ పాపాల నుండి తిరగండి, బాప్తీసం పొందండి అని అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు త్రోవను సరళము చేయండి, ఆయన వేయించేయుచున్నాడు, ఆయన వచ్చుచున్నాడు అని ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రీస్తు శబ్దమై ఉన్నాడు యోహాను. ఆమేన్. క్రీస్తు శబ్దం ఆయన, క్రీస్తు బూర ఆయన. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆలకించుడు అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచండి. అరణ్యం, ఈ లోకమే ఒక, చెప్పండి అందరూ, ఈ లోకమే ఒక అరణ్యం, అరణ్య యాత్ర. ఏమండి? తర్వాత ఈ ఎడారిలో ఎట్లనగా అరణ్యములో ఒక యెహోవాకు మార్గము సిద్ధపరచండి. ఈ లోకంలో ఒక మార్గాన్ని సిద్ధపరచండి. తర్వాత ఎడారిలో దేవుని రాజమార్గం సరళం చేయండి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయండి. రాజమార్గం సరళం చేయండి. ఎవరు? రాజాతి రాజు రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. ఆమేన్. ఆయన రావాలంటే మార్గం ఎలా ఉండాలి? సరళమైపోయి ఉండాలి. చెట్లు గిట్లు ఉండొచ్చా? కారు రావాలంటే ఎలా ఉండాలి రోడ్డు? మరి అడ్లు గిట్లు ఉంటే మాత్రం కుదరదు. సరళం చేయండి. ఆమె రాజమార్గాన్ని సరళం చేసి సిద్ధపరచండి. ఆయన వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారు? ఆయన యెహోవా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. ఏమండి? ఆయన వచ్చుచున్నాడు. యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఆయన వస్తున్నాడు. దేవుని రాజమార్గం సరళం చేయండి. ఆయన వస్తున్నాడు కాబట్టి మార్గం ఎలా ఉండాలి? చక్కగా, చెప్పండి అందరూ. ఆయన వస్తున్నాడు కాబట్టి మార్గం చక్కగా సరిచేసి ఉంచాలి. మనం వచ్చి ఆయన నిన్ను తీసుకొని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన వచ్చినప్పుడు నీ మార్గాలు సరిగా లేకుండా ఉంటే ఆయన వస్తాడు కానీ నిన్ను తీసుకుపోడు. ఎందుకంటే నీ రూటు సరిగా లేదు గనుక, నీ మార్గాలు సరిగా లేవు గనుక, నీ నడతలు సరిగా లేవు గనుక ఆయన వచ్చి త్రోవలు సరళం చేసిన వారినే, చెప్పరే నోరు తెచ్చి గట్టిగా, వారినే తీసుకుపోతాడు ఆయన. నువ్వు త్రోవలు సరళం చేయకుండా, నీ మార్గాలు చక్కపరుచుకోకుండా, ఆయన రావడానికి సిద్ధపాటు లేకుండా ఉంటే ఆయన ఎంత మాత్రం నిన్ను తీసుకుపోలేడు. అయితే కింద వచనాలకు వచ్చేసరికి ఆయన రావాలంటే ఇంకా ఏం చేయాలో కూడా మనం కింద వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ఇప్పుడు కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం ఇక్కడి నుంచి. ప్రతి లోయ ఆయన రావాలంటే రూట్ ఎలా, ఏం చేయాలి చెప్పండి? ఎత్తు చేయాలి. అందరూ చెప్పండి. లోయలు ఉంటే కారు వెళ్ళిద్దా? లోయలో కూడా కారు వెళ్ళిద్దా అండి? అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎత్తు చెయ్యాలట. ఎత్తు అంటే సమానము చేయాలి, ఎత్తు చేయాలి. లోయలు ఎత్తు చేయాలి. లోయలు ఎత్తు చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ప్రతి లోయలాంటి జీవితాలు, లోయలాంటి లోపాలు చాలా మందిలో ఉంటూ ఉన్నాయి. లోయలు, లోపాలు, దేవునికి ఇష్టమైన పాపములు హృదయాంతరంగాల్లో ఒక లోయలో దాచి ఉంచుకుంటున్నారు. అవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ లోపాలన్నీ, లోయలన్నీ ఏం చేయాలి? పూర్తి చేసేయాలి. అంటే అవన్నీ కూడా, ఆ లోపాలన్నీ సరిచేయబడి, ఇంకా లోపాలు ఏమన్నా లోపట ఉంటే నీ హృదయంలో దాచిబడి ఉంటే దాటన్నిటినీ తీసేసుకొని ఏమండి చక్కగా లెవెల్గా చేసుకోవాలి. ఆమేన్. ఏ లోపాలు ఉంటున్నాయి? లోయలు ఎత్తు చేయాలి. లోయలు, గుంటలు ఏం చేయాలి? గుంటలో ఆ గుంటను పూడ్చుకోవాలి. ఆ గుంట పొడవపోతే బండి, వెహికల్ రాలేదు. యేసయ్య వచ్చి నేను తీసుకెళ్ళాలంటే ఆ గుంటలో, లేకపోతే గొంతలో, ఆ లోయలు ఏం చేయాలి చెప్పండి? అది లెవెల్ చేయాలి. హల్లెలూయా. ఏమంటే ఇంకా లోయలు లాంటి లోపాలు ఉంటున్నాయా నీలో? లోయలుంటే
లోయలు లాంటి లోపాలుంటే అవేం చేయాలి? ఎత్తు చేయాలంటే సరి చేసుకోవాలి. బైబిల్ ఇలా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 2:21లో, సామెతలు 2:21 అంటాడు, లోపము లేని వారే అందులో ప్రవేశిస్తారు. యథార్థవంతులు దేశములో నివసింతురు, లోపము లేనివారే దానిలో నిలిచిందురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. బీపీ కొంచెం కంట్రోల్లో ఉండేలాగా చప్పట్లు కొట్టండి మంచిగా. ప్రైజ్ ది లార్డ్. డౌన్ అయిపోద్దండి, చల్లదనానికి డౌన్ అయిపోతే మంచిగా చప్పట్లు కొడితే కంట్రోల్ వచ్చేస్తుంటుంది. అది బీపీ కూడా కంట్రోల్, మంచిగా చప్పట్లు కొడతా ఉంటే మంచిగా వచ్చేది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 విషయాలు మనం ధ్యానిస్తాం. లోయలు, ప్రతి లోయ ఎత్తు చేయాలి. లోయల లాంటి లోపాలు ప్రభు వస్తున్నాడు కనుక ఏమండి ఏం చేయాలి? ఎత్తు చేసి గుంటలన్నీ సరి చేసుకోవాలి. అంటే లోపాలు సరి చేసుకోవాలి. ఏ లోపాలు ఉన్నా సరి చేసుకోవాలి. లోపాలు సరి చేసుకుంటేనే వారే ఎక్కడికి వెళ్తారంట? ఆ దేశం ముందు నివసిస్తారంట ఆయనతో కలిసి వెళ్ళి. దేవునికి స్తోత్రం. ప్రభు వస్తాడు, వారినే తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు లోయలు పూర్తి చేసావు కాబట్టి, చక్కగా మార్గం సిద్ధపరిచావు కాబట్టి ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఆమె అయితే ఇప్పుడు లోయలు ఏం చేయాలి చెప్పండి? లోయలు లాంటి లోపాలు ఏం చేయాలి? మనందరం సరి చేసుకోవాలి. ఆమెన్. లోపం లేని వారే అందులో ఉంటారంట. మరి ఏ విషయాల్లో లోపాలు ఉంటున్నాయి? ఏ విషయాల్లో లోపాలు ఉంటున్నాయి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. ఒక 3 విషయాలు. చాలామంది చూడండి, యాకోబు పత్రిక 3:2, యాకోబు పత్రిక 3:2, యాకోబు పత్రిక 3:2 మనం చదివితే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీనమందుంచుకొను శక్తి గలవాడగును. ఆమేన్. ఇప్పుడు ఏ విషయాల్లో లోపం కలిగి ఉంటున్నారట? మాటల యందు తప్పిన ఎడల. ఎవడైనా మాట యందు తప్పని ఎడల. మరి పి అంటే అంటే దాంట్లోనే తేడా పడిపోతుంది. ఆమె కదండి. మాట ఏందండి? తప్పని ఎడల అట్టివారు లోపము లేని వారై ఉంటారు. ఆమె మాటల యందు మనం అనేక సార్లు ఏమండి తప్పిపోతా లోపాలతో ఉంటున్నారు చాలామంది. దేవుడికి మాట ఎత్తున్నారు 31కి, ప్రభువా ఈ సంవత్సరం ఒక్క వారం కూడా చచ్చి మాను ప్రభువా అంటారు. బైబిల్ చదువుతానంటారు, ప్రార్థన చేస్తాను, తుస్సే అంత. ఒక 2 రోజులు ఉంటుంది, ఒక వారం ఉంటుంది, అంత తుస్ ఏముండదు. ఒక వారం 2 వారాలు లేకపోతే ఒక నెల మంచి ఆసక్తిగా ఉంటారు. ఒక నెల పోగానే మరలా ఏమైందండి? ఆసక్తి మొత్తం అండి అలా అవ్వకుండా చూసుకోవటం మనం చేసుకోవాలి. అందుకని మాటల యందు మనం దేవునికి మాట ఇవ్వాలి, తీర్మానం చేసుకోవాలి, తప్పకుండా తీర్మానం చేసుకోవాలి. మంచిగుంటాను ప్రభువా, ఏ మాట నీకు ఇస్తున్నాను ఆ మాటల విషయంలో లోపం లేకుండా నేను ఉంటాను ప్రభువా అని చెప్పి తీర్మానం చేసుకొని ఏం చేయాలి? తప్పిపోకుండా మనం పాటించాలండి. పాటిస్తున్నారా? మీరు పాటిస్తున్నామా? కొత్త సంవత్సరంలో ఆ విధంగా మరి మంచి తీర్మానం చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేని యందు మనం లోపం లేని వారు ఉండాలి? మాటల విషయాల్లో లోపం లేని వారు ఉండాలి. నోటికి కొంచెం కళ్ళెం పెట్టుకోండి. కళ్ళెం పెట్టుకోకపోతే, ఇప్పుడు పశువుకి కళ్ళెం ఎందుకు పెడతారండి? వాటికి చెప్పండి. అవి ఒక వర్క్ చేసేటప్పుడు, అవి పని చేసేటప్పుడు అవి మళ్ళీ ఆహారం ముట్టుకుంటూ అటు ఇటు వెళ్తాయేమో, త్రోవ తప్ప వెళ్తాయేమో అని చెప్పేసి అని వాటికి ఏం చేస్తారండి? వాటికి కళ్ళెం పెడతారు. ఆ చిక్కం అది తొడుగుతారు. అలాగనే మనం కూడా ఏం పెట్టుకోవాలి? భక్తుడు దావీదు అంటాడు, నా నోటికి నేను చిక్కము పెట్టుకొని ఉన్నాను, కళ్ళెము పెట్టుకొని ఉన్నాను ప్రభువా అని అంటాడు. ఆమేన్.
అలాగే దేవుని సన్నిధిలో ప్రియులారా, మనం మన నోరే కాదా అని మనం ఎలా పడితే అలా మాట్లాడకుండా మనం మాటల యందు జాగ్రత్తగా మాట్లాడుతూ ఈ లోకంలో ఉండాలంట. లేకపోతే అసలు నాలుక నోరు అనేది ఎలాంటిదో కిందకు వచ్చేసరికి ఆ యాకోబు పత్రికలు అన్నాడు, అది సిచ్చు లాంటిది, నాలుక అగ్ని లాంటిది. చిన్న అవయవమైనా సరే ఏమంటే అడివంతా కూడా ఏం చేసేది, అగ్ని తగలబెట్టిద్దా? చిన్న అగ్ని ఏం చేద్దండి, అడవి మొత్తం ఎక్కడ అంటిస్తాడండి. అది కాలుకుంటూ ఈ అడివంతా అంటుకుంటా పోతూ ఉంటుంది కదా, అవునా అండి? అలా చెట్లు నేను నడుచుకుంటూ వెళ్తుంటే, అటు బైక్ మీద వెళ్తుంటే ఆ చెట్టుకి కొంచెం అంటిస్తాడు, చివరిన గడ్డి మొక్కలకి గడ్డికి అంటిస్తాడు, అక్కడ ఎండిపోయిన ఆకులకి అంటితే అదేం చేద్ది, కొంచెం అగ్ని నోరు తెరిచి చెప్పండి, కాలుకుంటూ అడవి మొత్తం తగలబెట్టుకుంటా కాల్చుకుంటా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అది అలాగనే నీ నాలుక నీ నోరుందే దాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి, అగ్ని లాంటిది అది. ఆమేన్. ఎంతమందికి చిచ్చులు పెడుతున్నారండి? చాలామంది. ఎంతమందికి చిచ్చులు పెడతారో, ఎక్కడ మాటలు అక్కడ తీసుకెళ్ళి అక్కడ మాటలు ఇక్కడ పెట్టి ఏం పెడుతున్నారు, ఆ ఇంట్లో చిచ్చేస్తున్నారండి. మీరు మంచోళ్ళే, ఉన్నారు చాలామంది. నోటి మాటలు చిచ్చులు పెట్టి ఇతరులని చాలా నష్టానికి గురి చేసేయిగా, బాధకు గురి చేసేయిగా మార్చబడే సందర్భాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి యేసయ్య ఊసు చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఎవరి గురించి? యేసయ్య ఊసు ఇంటింటికి చెప్పండి, కానీ నలుగురు విషయాలు ఇంటింటికి చెప్పకండి. నీకు నోరిచ్చింది యేసయ్య ఊసు చెప్పమని, ఆయన స్తుతించమని. ఆమేన్. బద్ధంగా మనం మాట్లాడకూడదండి. ప్రతి మాటకు దేవుడు ఒకరోజు తీర్పు ఉంది, మాటలకు తీర్పు ఉందట. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు. అందుకనే మాటల్లో లోపం లేని వారుగా మనం ఉండాలని ప్రభు అంటాడు. హల్లెలూయా. తీతుకు పత్రిక 2:2 మనం చూస్తే, తీతుకు పత్రిక 2:2 ఉండవలెను. ఆమె చెప్పండి. ఇది వృద్ధులు అంటున్నాడు కాబట్టి వృద్ధులే కదా అనుకోకండి. ప్రియులారా గమనించండి, విశ్వాస ప్రేమల సహనముల యందు లోపము లేని వారై ఉండాలి. ఆమేన్. ఏమండి, లోపము లేని వారుగా ఉండాలి. ఏ విషయాల్లో చెప్పండి? విశ్వాసంలో, ప్రేమ విషయంలో, తర్వాత సహనం విషయంలో లోపము లేని వారుగా ఉండాలట. విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో, తర్వాత సహన విషయంలో లోపం లేని వారు. ఇందాకలా ఏ విషయంలో? మాటల విషయంలో లోపం లేని వారుగా ఉండాలి. ఆమేన్. అది మాటల విషయంలో లోపం లేని వారుగా మనం ఈ లోకమందు ఉండాలి. విశ్వాసం విషయంలో లోపం లేని వారుగా ఉండాలి. ప్రేమించే విషయంలో లోపం లేని ప్రేమతో మనం ప్రేమించాలి. సహనం విషయంలో కూడా మనలో లోపం ఉండకూడదు అని అంటున్నాడు. ఏమండి, ఈ విధంగా ప్రతి విషయంలో కూడా లోపము లేని వారుగా మనం ఉన్నట్లయితేనే ఆ దేశమందు నివసిస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఏ లోపము నీలో ఉన్నా తొలగించుకోవాలి, ఏ లోపం మనలో ఉన్నా తీసివేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోపము లేని వారుగా మనము ఉందుముగాక. ప్రతి లోయ ఏం చేయబడాలి చెప్పండి అందరూ? ఎత్తు చేయబడాలి. అంటే దాని అర్థం ప్రతి లోయ సరి చేయబడాలి. అంటే ఏవైతే నీలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ కుట్ర ఉందో, ఏ ద్వేషం ఉందో, ఏ స్వార్థం ఉందో, ఏ పగలున్నాయో, ఏ కక్షలు ఉన్నాయో, అవన్నీ ఆ లోపాలన్నీ నీలో నుంచి పూర్తిగా తీసివేసుకొని సరి చేయబడాలి. చక్కగా నీ మార్గాలు ఉంచుకోవాలి. ఆయన వస్తే ఆయన నిన్ను తీసుకెళ్తాడు. ఆమేన్. ఇంకా ఉన్నాయా? లోపాలు ఉన్నాయా? నీలో దాగి ఉన్నాయా? కక్షలు ఉన్నాయా? భేదాలు ఉన్నాయా? ఏమండి, పగలున్నాయా? ఎవరి మీదన్నా కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామండి, అలాంటివి ఉండకూడదు. ఇంకా చక్కగా కూర్చోండి అందరూ, జాగ్రత్తగా నా వైపు చూస్తూ ఉండండి. హల్లెలూయా. ఏమండి,
ప్రభు స్వరాన్ని వింటూ ఉండండి. ప్రతి లోయ ఎత్తు చేయాలి. తర్వాత అన్నాడు ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ప్రతి పర్వతం ప్రతి కొండ ఎత్తులు ఇప్పుడు అడ్డుగా ఉన్న ఏం చేయబడాలి? అణచబడాలి. చెప్పండి. ఇప్పుడు వెహికల్ వెళ్ళాలంటే ఇందాకలేమో పల్లాలు గుంటలు పూడ్చబడాలని చెప్పుకున్నాము. ఇప్పుడు అడ్డులు అనమాట. చెప్పండి. అడ్డుగా ఉన్నాయి అంటే అడ్డుగా ఉన్నాయంటే ఇవి గుంటలు కాదు, ఇవి లోయలు కాదు. అడ్డుగా ఉన్నాయంట కొండలు, తర్వాత పర్వతాలు అడ్డుగా ఉంటున్నాయంట. మనకు అడ్డుగా ఉండే వాటిని ఏం చేయాలట? అణచాలి అంటున్నాడు. చెప్పండి అందరూ. అణచాలి. మనకు అడ్డుగా ఉన్నవి అణచాలి. ఆ ప్రభు రావటానికి అడ్డుగా ఉన్నవి అణచాలి, అణిచివేయాలి. అంటే అణిచివేయాలంటే ఏంటి? అణుచుకోవటం ఏంటి? అణిచివేయాలి. అడ్డుకున్న పర్వతాలు కొండలేంటో చెప్పనా అండి? చూడండి, బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది. బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది. మనం అణుచుకోవలసినవి బైబిల్లో చాలా సెలవిస్తూ ఉన్నాయి. ఏమంటే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు అణిచాడట. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏం చేశాడంటే అరణ్యమందు వారిని అణిచాడట. చూడండి, మీరు రిఫరెన్స్ చేస్తారు. ద్వితోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకుని. చూడండి, దేవుడు అంటండి 40 దినాలు వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు వెళ్ళారట. అసలు మామూలుగా షార్ట్కట్లో వెళ్తే 40 days, కానీ వాడిని ఎలా తీసుకెళ్ళాడు చెప్పరా? ఏంటిది చెప్పరండి? షార్ట్ కట్ ఇదేమో చుట్టూ షార్ట్ కట్లో వెళ్తే 40 రోజులే, కానీ వాడిని చుట్టూ తీసుకెళ్ళాడట. చుట్టూ తిప్పాడట, రౌండ్కి తిప్పాడంటే 40 సంవత్సరాలు తిరిగేలా చేశాడట. ఎందుకయ్యా బాబు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే బైబిల్లో వాళ్ళని అణచటానికంటండి. ఆమేన్. అంటే వాళ్ళ మార్గాలు చక్కపరచడం కోసం, ఏమంటే వాళ్ళలో ఉన్న ఎత్తులు లోయలు పల్లాలు పోర్చడం కోసం, వాళ్ళలో ఉన్న లోపాలు సరిచేసి వాళ్ళని అణిచి సరిచేసి పరిశుద్ధంగా మార్చి శోధనలో శ్రమల కొలిమిలో వాళ్ళని శుద్ధ సువర్ణంగా మార్చి పరిపూర్ణంగా మార్చాలని ఆయన ఏం చేశాడు చెప్పండి? అణిచాడు. చుట్టూ ప్రదేశంలో నడిపించాడు ఆయన. ఆమేన్. చుట్టూ తిప్పాడు వాళ్ళని. పరిపూర్ణంగా మారాలని కొంతమందికి కొన్ని శ్రమలు శోధనలు దేవుడే ఒక్కోసారి అనుమతిస్తాడు. ఆమేన్. సాతాను ద్వారా కలిగేవి కొన్ని అయితే, దేవుని ద్వారా కలిగేవి కొన్ని, మనం తెచ్చుకునేవి కొన్ని కదండి. కొన్ని శ్రమలు మనం తెచ్చుకుంటాం, కొన్ని ఏమో సైతాన్ నుంచి వస్తాయి, కొన్ని ఏమో దేవుడే అనుమతిస్తాడు. సాతానికి అప్పగిస్తాడు అనుకోవాలి మనం, ఒక విధంగా చెప్పుకోవాలంటే దేవుడే సాతానికి అప్పగిస్తాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో మనం అణచబడుట కూడా దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మార్చబడటం కోసమే. ఈ లోకంలో శ్రమల చేత మనం అణచబడాలి. ఆమేన్ చెప్పండి. శ్రమల చేత అణచబడటంతో పాటు మనం అణచవలసినవి చాలా ఉన్నాయి. మనం అణచవలసినవి, కోపాన్ని అణచివేయాలి. ఏం చేయాలి చెప్పండి అందరూ? కోపాన్ని అణుచుకుంటున్నారా? కోపం వస్తుంది, ఒక్కోసారి బాగా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఏం చేయాలి చెప్పరండి? అణుస్తున్నారా? కీర్తన 78:38. కీర్తన 78:38. అయితే 78:38 కీర్తన. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపం అణుచుకొనువాడు. పలుమార్లు కోపాన్ని ఆయన అణుచుకున్నాడంట. ఆమేన్. ఆమేన్. ఏమండి, ఏం చేశాడు ఆయన? తన కోపాన్ని అణుచుకున్నాడట. అయితే మనం కూడా ఏం చేయాలండి? ఇప్పుడు ఏం అనసాలి? కోపాన్ని అణిచివేయాలి. ఆమేన్. ప్రతి కొండయు పర్వతం ఇప్పుడు ఏం చేయాలి? అణచవలెను. అంటే ప్రతి కోపాన్ని మనం అణచాలి. కోపమే కాదు, గర్వాన్ని కూడా అణిచేయాలి. ఆమేన్.
ఏమనసాలి? హృదయ గర్వం, బలగర్వం. ఏ గర్వం? హృదయ గర్వం, బలగర్వం, కులగర్వం, రకరకాల గర్వం అన్నీ ఏం చేయాలి? అణిచివేయాలి. వాక్యం చూడండి ఇలా సెలవిస్తూ ఉంది. హెజ్కేలు గ్రంథం 30:18. ఐగుప్తు పెట్టిన 30:18. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహాపనేసులో విరుచి దినమున చీకటి కమ్మును. ఐగుప్తీయుల బలగర్వము అణచబడును. చూడండి, ఇప్పుడు ఏం అణచబడాలి? బలగర్వం. ఇందాకలు ఏం అణచబడాలి? కోపం అణచబడాలి. పర్వతాలు దేని గుర్తు? కొండలు పర్వతాలు అణచబడటం దేని గుర్తు? ప్రతి కోపములు అణచబడాలి. ప్రతి బలగర్వములన్నీ కూడా దేవుని సన్నిధిలో అణచబడాలి. ఆమేన్. అది స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతేకాదండి, మనసు కూడా అణుచుకోవాలి. ఆమేన్ చెప్పండి. మనసు కూడా ఇష్టం వచ్చినట్టు తిరగకుండా, ఇష్టం వచ్చినట్టు పని చేయకుండా మనసు కూడా అణుచుకోవాలి. ఆమేన్. చూడండి, రిఫరెన్స్ ఇస్తాను. సామెతలు 25:28. మనసు కూడా అణుచుకోవాలి. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలట? ప్రాకారము లేని పురం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతేనంటండి. మనసును మనం ఏం చేయాలంటండి? అణుచుకోవాలంట. మనస్సు ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించక మార్పు చెందిన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆమేన్. మనసు అణుచుకోవాలి. కోపం అణుచుకోవాలి. ప్రతి బలగర్వములన్నీ అణుచుకోవాలి. ఎందుకంటే ఎవరు వస్తున్నారు? ఏం వస్తుంది? ఎవరు వస్తున్నారు? ఏం వస్తుంది? యేసయ్య వస్తున్నాడు, నూతన సంవత్సరం వస్తుంది. ఆమేన్ చెప్పండి. యేసయ్య వస్తున్నాడు, నూతన సంవత్సరం వస్తుంది. వీటన్నిటితో మనం నూతన సంవత్సరంలోకి మనం పోలేము. దేవుడిని తీసుకెళ్ళలేడు. ఆమేన్ చెప్పండి. వీటన్నిటితోటి నూతన సంవత్సరంలో అవి ఆశీర్వాదంగా తీసుకెళ్ళాడు. అవి శాపంగా మనకు ఉండకూడదు. ఆమేన్. దీవెనగా మనకు మార్చబడునుగాక, ఆశీర్వాదంగా మనందరికీ మారునుగాక. మనం అణుచుకోవాల్సిన అన్ని పర్వతములు కొండలన్నీ అణుచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అణచాల్సిన వాడిని అణుచుదుం గాక. ఎవడాడు? సైతాన్. హల్లెలూయా. ఎవరు అనగదొక్కమన్నాడు దేవుడు? ఎవరిని అనగదొక్కాలి? సాతానుని మీ కాళ్ళ కింద శ్రేయంగా అనగదొక్కమన్నాడు శత్రువుని. 1 రాజుల గ్రంథం 5:3 కూడా శత్రువుని మీ కింద అనగదొక్కిస్తానన్నాడు ఆయన. శత్రువుని అనగదొక్కాలి. మన సైతాన్ మన శత్రువు సాతానే కదా. ఈ లోకంలో ఎవరికి మన శత్రువు ఉండకూడదు. ఒకటే సైతాని శత్రువు మనకి. ఆమేన్. 1 రాజుల 5:3 యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతని కలిగి ఉండెను. ఆమేన్. హల్లెలూయా. సోదరా, అణిచేసాడు దేవుడు. అణిచివేసాడట ఆయన పాదాల క్రింద. అలానే మన శత్రువు ఎవరు? సాతానుడే కదా. రోమాపత్రిక 16వ అధ్యాయంలో శీఘ్రముగా మీ పాదముల క్రింద సాతాను చెప్పరే చెదగ్గా తొక్కిస్తానన్నాడు ఆయన. రోమాపత్రిక. సమాధానకర్తయగు దేవుడు. రిఫరెన్స్ ఎంత బాబుది? 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుక దొక్కించు. ఆమె చెప్పండి. ఎలా దొక్కించును? చితక తొక్కించును. ఆమేన్. చిత్తుగా సాతాన్ని మీరు తొక్కిపడేయాలి. సాతాను శక్తులను మీరు తొక్కిపడేయాలి. ఆమేన్. యేసయ్య కూడా సిలువలో సాతాను తలని ఏం చేశాడు? తొక్కిపడేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా తోకను తొక్కండి. ఇంకా తోకను తొక్కండి. ఆయన తలను తొక్కాడు. ఇప్పుడు ఏం చేయండి మీరు? మీ కాళ్ళ క్రింద సాతాను శీఘ్రంగా చెదుకు తొక్కించాడు. ఆయన సిలువలో సాతాను తలను చెదుకు తొక్కేశాడు. తోకను తొక్కేసి తోకేమైనా చేసిద్దా? పాము తోకేమైనా చేసిద్దా? తలనే చెదుకు తొక్కేశాడు కదా ఆయన. ఆమేన్. తోకతో భయపెడతాడు.
సాతానికి భయపడొద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. అనచాలి. శత్రువుని మీరు అనచాలి. సాతాను శక్తులు మీరు అణిచేవారుగా ఉండాలి. కోపాన్ని అణిచేవారుగా ఉండాలి. ఏమనచాలి? మనసును అణిచేవారుగా ఉండాలి. బలగర్వాలు అణిచేవారుగా ఉండాలి. ఆమేన్. స్తోత్రం. అది ప్రతి కొండయు ప్రతి పర్వతము ఏం చేయాలి? అనచవలెను. నెక్స్ట్, వంకరవి చక్కగాను చెప్పండి అందరూ. వంకరవి చక్కగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, వంకరవన్నీ ఏమవ్వాలంట? మరి ఆయన రావాలంటే రూటు వంకరగా ఉండకూడదు. అంటే మన జీవితం వంకరగా ఉండకూడదు, చక్కగా ఉండాలంట. స్తోత్రం చెప్పండి. చక్కగా ఉండాలి. మన మార్గాలు చక్కగా ఉండాలి. వంకర మార్గాలు అయితే ఆయన రాడండి. ఆమె చెప్పండి. ఇప్పుడు యేసయ్యని రావాలంటే నీ దగ్గర రావాలంటే మంచి రోడ్డు పోసి రాజమార్గం వేస్తే నీ దగ్గరకు మంచిగా వస్తాడు, నీ తీసుకెళ్తాడు. ఆమె చెప్పండి. మనం కూడా అండి మంచి మార్గంలో పోతామా, లేకపోతే ముళ్ళు తుప్పలో ఎవరి చెత్త చెదారం ఉన్న రూట్లో, సరిలేని రూట్లో మనం పోతామా చెప్పండి. అయ్యా కారులో నడిపేవాళ్ళు, బైక్ నడిపేవాళ్ళకి, కారు నడిపేవాళ్ళు మంచి త్రోవలోనే మనం పోతాం. కానీ ఏ బాట ఎలా పడితే అలా ఉంటే మనం పోం కదా. మరి ఆయన కూడా రావాలంటే మరి బాట మరి మార్గం చక్కగా ఉంటేనే ఆయన వస్తాడు. మరి మనం చక్కగా ఉండాలి. మార్గం అంటే మనమే. హల్లెలూయా. మార్గం సరిచేయబడి చక్కగా, వంకరవన్నీ కూడా ఏం చేయాలి? చక్కగా. వంకరవి చక్కగా సరళం చేయాలి. వంకరవన్నీ సరళం ఉండాలి. ఆమేన్. మరి సరళం అవుతున్నావా? చక్కగా మారుతుందా నీ మార్గం? చూడండి, యాకోబును గురించి దేవుడు అంటాడు, యాకోబులో వంకర లేదు అన్నాడు. ఆమేన్ చెప్పండి. యాకోబులో వంకర లేదట. సంఖ్యాకాండ 23 అధ్యాయం 23-21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఎంతండి చదువుతుంది? 23-21. ఓకే. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. చూసారండి, యాకోబును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. యాకోబులో ఏ దోషం కనుగొనలేదట. తర్వాత యాకోబులో, ఇజ్రాయేలులో ఏ వంకరతనం చెప్పండి. మరి నీలో వంకరతనం ఉందా? వంకరతనం ఉంటే ఆయన మన యొద్దకి ఆయన రాడు. ఆమేన్. వంకరతనములు మనం తొలగించుకోవాలి. యాకోబులాగా ఏ వంకరతనము లేని వారంగా మనం ఉండాలి. ఆమేన్. ఏ వంకరతనం లేని వారుగా ఉండాలి. వంకరతనం అంటే బాట సరిగా లేని వారుగా ఉండక సరి అయిన రీతిలో మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. సరిగా మనం చెప్పండి అందరూ. సరిగా ఉండాలి. చక్కటి బాటగా, ప్రభు రావడానికి చక్కటి దారిగా మనం ఉండాలి. ఆయన వస్తాడు, నిన్ను తీసుకొని పోతాడు. స్తోత్రం. ఆయన వస్తాడు, నిన్ను తీసుకొని పోతాడు. ఆయన వస్తున్నాడు. అలానే కొత్త సంవత్సరం కూడా మనకు వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో అది మనకి దీవెనకరంగా మార్చబడిద్ది. వంకర ఉండకూడదు మనలో. చక్కని జీవితం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఏజ్కేలుతో అంటాడు, 2వ అధ్యాయంలో అంటాడు, నువ్వు చక్కగా నిలబడు. వంకరగా కాదు, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అన్నాడు. ఆయన మనతో మాట్లాడాలంటే వంకర టెంకరగా ఉంటే ఆయన మాట్లాడట. ఎలా మాట్లాడితే ఆయన మాట్లాడాలంటే చక్కగా నిలబడితేనే, నువ్వు దేవుల్లో నువ్వు చక్కగా ఉంటేనే ఆయన నీతో మాట్లాడతాడని వాక్యం ఏజ్కేలు గ్రంథం 2లో, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడతాను. ఆమేన్. ఎలా నిలబడాలట? చక్కగా. ఒక ఆమె నడుము వంగిపోయిందండి.
చర్చిలోకి వచ్చిందండి. నడువంగిపోయి చర్చిలోకి వస్తే ఇంకా పైకి చూడలేదండి, ఇంకా అంతా కింద చూపే. ఏ చూపు? నడువంగిపోయిన వాళ్ళ పరిస్థితి అంతే కదండి, కింద చూపే కదా. ఆమె కింద చూపే చూస్తుంది. ఆమె కింద చూపే చూస్తుందరా బాబు అని ఆయన కొంచెం పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. కింద చూపే ఉంటే కష్టం, భూ సంబంధమైనయే చూస్తారు కొంతమంది. కింద చూపే చక్కగా నిలబడలేకమా ఏం చేస్తున్నట, భూ సంబంధమైనయే కిందే, అది ఏమంటే ఈ లోకమే, ఈ లోకం ఉంటే చాలు అన్నట్టుగా బతుకుతూ ఉంటారు చాలామంది అండి. మనకే చూపు ఉండాలి చెప్పరే? పై చూపు. ఈ చూపుతో పాటు ఏ చూపు ఉండాలి? పై చూపు ఉండాలి. ఏ చూపు? పై చూపు. పరలోకం కొరకు సిద్ధపడే చూపు అది. ఆమేన్. అదే పైనున్న వాటి మీద మనస్సు అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో గొమ్మములారా మీ తలలు పైకి, కింద చూడకండమ్మో, పైకి చూడనండి. ఆమె చెప్పండి, కింద చూసేవారు కింద చూడండి, పైన కూడా కొంచెం చూడండి. దేవుని పరలోక రాజ్యం కొరకు చూడండి. పైన వాటి మీద మనస్సు మీరు కలిగి ఉండండి. భూ సంబంధమైన వాటి మీద మనసు కాదు, పైన వాటి మీద మనసు కలిగి ఉండండి అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆమెని దేవుడు చక్కగా నిలబెట్టాడట. దేవునికి స్తోత్రం. ఆ నడువంగిపోయిన స్త్రీని ఏమని బలహీనపరుస్తుంది ఒక ఆత్మ అన్నాడు. అందుకని ఈమె ఎంత చక్కగా నిలబడలేకపోతా ఉంది, బలహీనపరచు ఒక ఆత్మ ఆమెని బంధించింది అన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది చక్కగా నడవక వంకర టెంకర్లుగా నడుస్తున్నారు, దేవుని త్రోవల్లో నడవకుండా. అంటే వారిని కూడా ఒక అపవాది సాతాను వాళ్ళని బలహీనపరుస్తుందని అర్థం. సరిగా నువ్వు ప్రార్థనలకు నువ్వు పాలు పొందట్లేదంటే దాని అర్థమైంది, అపవాదికి నువ్వు చోటు ఇస్తున్నావు, బలహీనమయ్యావని అర్థం. జాగ్రత్త అండి. హల్లెలూయా. చూడండి, ముందుకు సాగిపోదాం. సామెతల గ్రంథంలో ఇంకొక మాట చదువుదాం. వంకరగా ఉన్నవి చక్కగా మార్చబడాలనటానికి ఇంకొక రిఫరెన్స్ మీకు ఇస్తాను. సామెతలు 21:8. దోషభరితుని మార్గము దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గం అట. ఎవరి మార్గం అట? దోషభరితుని మార్గం మిక్కిలి వంకరం. మామూలు వంకర కాదండి, ఓయ్ మిక్కిలి వంకరం, చాలా వంకరట. ఆమె దోషభరితుని మార్గం మిక్కిలి వంకర మార్గం. కాబట్టి ఇప్పుడు వంకరవన్నీ ఏమవ్వాలి? చక్కగా చేయబడాలి. వంకరవన్నీ చక్కగా చేయబడాలి. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెప్పండి. నెక్స్ట్, కరుకైనవి సమముగాను ఉండవలెను. ముగించబోతున్నాను. చివరి మాటలు. కరుకైనవి ఎలా ఉండాలి? చెప్పండి. సమముగా ఉండాలి. కరుకైనవి కూడా సమంగా ఉండాలి. కరుకు చెప్పండి. కరుకైనవన్నీ ఎలా ఉండాలట? సమముగా ఉండాలి. కరుకుతనం ఉండకూడదు మనలో. ఆమె చెప్పండి. కరుకుదనం ఉండకూడదు. స్మూత్గా ఎలా ఉండాలి? ప్రయాణం చేస్తే బండి కదలకూడదు. ఆమేన్. ఇలా ఓకూడదు, అలా వెళ్ళాలి బండి, కారు మంచిగా. ఆమేన్. అప్పుడు ఎలా ఉండాలి రోడ్డు? ఇప్పుడు పోసారు మరి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. పోతుంటే అటు ఇటు కదిలేదట్లేదండి, స్మూత్గా ఉంది. సెంటర్లో నేను చూసా. ఆమేన్. మంచి ఎంత ఎత్తు పోసారండి, ఒక మోర ఎత్తు పోసినట్టున్నారు. స్మూత్ చేశారు రోడ్డు, రాజమార్గం లాగా. ఆమేన్. అలాగనే మనలో కూడా గరుకులు ఉండకూడదు. ఏముండకూడదు? గరుకులు ఉండకూడదు. గరుకులు మెత్తగా అయిపోవాలి. దేవునిలో స్మూత్గా మనం మారిపోవాలి, నున్నగా మారిపోవాలి. ఏమండి, దావీదు గొలియాతును కొట్టడానికి ఏ రాళ్ళు ఎత్తుకున్నాడంట? 5 నున్నటి రాళ్ళు ఎరుకున్నాడంట. 5 నున్నటి రాళ్ళు ఎరుకున్నాడంట. అది వరుసలో పెట్టాడు. కొడితే ఒక్క దెబ్బతో పడిపోయాడండి, ఒక్క రాయిగా పడిపోయాడండి. దేవుని సన్నిధిలో మనం కరుకైనవి అన్నీ కూడా ఏమవ్వాలి? సమముగా మార్చబడాలి. ఆమేన్. కరుగుతనం అంతా పూర్తిగా పోయి అంటే మనం పరిపూర్ణంగా మార్చబడాలని అర్థం. ఆమె చెప్పండి. ఇంకా ఏది నీలో ఉండకూడదు. పూర్తిగా చక్కగా సమముగా అంతా లెవెల్ అయిపోయి సమముగా చక్కగా నీట్గా ఉండాలి. అప్పుడు
ప్రభు వస్తాడు, నిన్ను తీసుకెళ్తాడు. అలాగనే నూతన సంవత్సరం కూడా వస్తుంది, అది నీకు దీవెనగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అదే యెహోవా మహిమ బయలుపరచబడును. స్తోత్రం. యెషయా గ్రంథం 26:7 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 26:7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. 26:7 మనం చూస్తున్నాం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. ఆమేన్. నీతిమంతులు పోయే మార్గం సమముగా ఉంటుందంట. కరుకైనవి ఏమవ్వాలి? సమముగా మారాలి. కరుకైనవి సమముగా మారాలంటుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమండి, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు. ఆమేన్. సరాలం ప్రభుకి మార్గం సిద్ధపరచండి, మీ త్రోవలు సరాలము చేయండి అంటూ కూడా ఆయన ప్రకటిస్తున్నాడు యోహాను. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనందరం దేవుని కొరకు త్రోవలు సిద్ధపరుద్దాం. ఆమేన్. ఈరోజు పాఠం, దేవుని కొరకు మనం త్రోవలు సరాలం చేయాలి. ఆమేన్. ఎలాగ సరాలం చేయాలి? సరాలం చేయాలి చెప్పండి అందరూ. లోయలన్నీ చెప్పండి. లోయలన్నీ ఎత్తు చెయ్యాలి, లోయలన్నీ పోడ్చాలి, లేక ఎత్తు చెయ్యాలి. ఒకటి, నెంబర్ 1. అంటే దాని అర్థం ఏం చెప్పాను? లోయలు ఎత్తు చేయటం అంటే, లోయలు అనగా లోయల లాంటి లోపాలు మనం ఏం చేయాలి చెప్పండి? తీసివేసుకొని సరి చేసుకోవాలి. ఆమేన్. తర్వాత రెండోది ఏం చేయాలి? ప్రతి కొండయు ప్రతి పర్వతం కూడా అనచాలి. అంటే మనం ఏం అనచాలని నేర్చుకున్నాం? కోపం అనచాలి, గర్వం అనచాలి, బలగర్వములు. తర్వాత మనసు కూడా అణిచివేయాలి. అలాగనే ఈ లోకంలో మనకి శ్రమలు కూడా వచ్చినప్పుడు దేవుని ద్వారా ఒక్కోసారి దేవుడు మనల్ని అణచడానికి కొన్ని వస్తూ ఉంటాయి. వాటికి కూడా మనం అంగీకరించాలి. ఆమేన్ చెప్పండి. అది తర్వాత చెప్పండి. వంకరవన్నీ కూడా ఏమవ్వాలి? చక్కగా అవ్వాలి. అందుకని యాకోబులో ఏ దోషం లేదు, ఇజ్రాయేలులో ఏ వంకర లేదు అన్నాడు ఆయన. ఆమేన్. ఏ వంకర లేని వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు వంకరి జీవితం జీవిస్తారని ఇందాక మనం చెప్పుకున్నాము. ఏమండి? దోషభరితులైన ప్రజలు, వారి జీవితం వంకరగా ఉంటుందట. కాబట్టి ఆ దోషభరితమైన జీవితం మనం తీసేసుకొని పరిశుద్ధతను ధరించుకుంటే ఆ వంకర జీవితం పోయిద్ది అనమాట. స్తోత్రం. ఆ తర్వాత చివరికి ఏం నేర్చుకున్నాం? కరుకైనవి సమముగా చెయ్యాలి అని నేర్చుకున్నాం. ప్రభు వస్తున్నాడు కాబట్టి, నూతన సంవత్సరం మనకు వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? కరుకైనవి సమముగా చెయ్యాలి. ఏవైతే కరుకైనవి ఉన్నాయో పూర్తిగా సమముగా, అంటే ఇంకా పూర్తిగా మనం పరిపూర్ణంగా మార్చబడేటువంటి అనుభవాన్ని. నీతిమంతులు ఎలా ఉంటారని నేర్చుకున్నామండి. నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉండును అని మనం నేర్చుకున్నాం. నీతిమంతుల మార్గం సమముగా ఉంటుంది. మన మార్గాలన్నీ కూడా చక్కగా మన జీవితం అంతా చక్కగా పరిపూర్ణంగా మనం మార్చబడి ఉన్నప్పుడు ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమగల రాజు వస్తాడు. రాజ మార్గము గుండా ఆయన వస్తాడు. ఆయన కొరకును ఈ విధంగా మనందరం కూడా త్రోవలను సరళం చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో పరిపూర్ణంగా దేవుని బిడ్డలారా త్రోవలను సరళం చేసేసి మన మార్గాలని సిద్ధపరిచి ప్రతి లోపాలని సరి చేసుకుంటూ అణచవలసినవి అణచివేసుకుంటా దేవుని సన్నిధిలో వంకరవన్నీ సరిగా మార్చుకుంటా. ఏమండి చెప్పండి, ఇంకా అన్నీ కూడా చెప్పండి సమముగా మనం కరుకైనవన్నీ సమముగా చేసుకుంది. ఏ కరుకున్నదో మనలో ఇంకా ఏముందో పూర్తిగా తీసేసుకుంటూ సమముగా మనం చేసుకుందాం. పరిపూర్ణంగా మనం మార్చబడదాం. ప్రభు వస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం. అయ్యా మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ప్రతి వారు కూడా నోరు తెచ్చి చిన్న ప్రార్థన చేసుకోండి.